వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా కడుపు నిండా తినొచ్చన్న నానుడికి అచ్చు గుద్దినట్టు సరిపోయే సందర్భం ఏపీలో జరిగింది. జగన్ అస్మదీయ సంస్థగా ముద్రపడ్డ షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ ప్రభుత్వంలోనూ కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో మొత్తం టెండర్లు దక్కించుకున్న సంస్థ 5 ఏళ్లు ఇంధన శాఖలో పెత్తనం చెలాయించింది. ప్రభుత్వం మారితే షిరిడి సాయి అక్రమాలకు తెర పడుతుందనుకుంటే నేటికి ఆ సంస్థదే ఆధిపత్యం. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ ప్రభుత్వంలో కూడా ఆ సంస్థ అక్రమాలకు అడ్డుకట్టపడే అవకాశం కనిపించడం లేదు అనిపిస్తోంది. రిపీట్ ఆర్డర్ల పేరుతో అధికారులు మళ్లీ అదే సంస్థకు పనులు కట్టబెట్టారు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంస్థకే తిరిగి పనులు ఇవ్వడం వెనుక ఉద్దేశం అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఎవరిదైనా పెత్తనం చెలాయిస్తున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంధన శాఖ నుంచి భారీగా లబ్ధి పొందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ కూటమి ప్రభుత్వంలోనూ సత్తా చాటుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నల్లోనే ఇంధన శాఖలో పాలన సాగింది అన్నది కాదనలేని సత్యం. డిస్కంలకు సీఎండీల నియామకం నుంచి అన్ని పనులు ఆ సంస్థ కనుసన్నల్లోనే నడిచాయి అన్న ఆరోపణలు దుమారం రేపాయి. ట్రాన్స్ఫార్మర్ల సరఫరా నుంచి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వరకు అన్ని పనులు గత ప్రభుత్వం ఆ సంస్థకే కట్టబెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 18,58,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ కు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, వాటి అనుబంధ వ్యవసాయ పరికరాల కొనుగోలు టెండర్లను సదరు సంస్థకు అప్పగించడంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 3 డిస్కంల పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులతో పాటు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో స్మార్ట్ మీటర్లకు అవసరమైన అనుబంధ పరికరాల సరఫరా పనులను షిరిడి సాయి సంస్థకు టెండర్లు మార్చి కట్టబెట్టారు అన్న విమర్శలున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సంస్థకు 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించిన టెండర్లను అడ్డగోలుగా కట్టబెట్టారు. విద్యుత్ తీగల నుంచి మోటార్కు నేరుగా కనెక్షన్ ఉండడంతో పాటు ప్రమాదాలు తగ్గించడానికి భద్రతాపరంగా మీటర్ బాక్స్, సర్వీస్ లైన్, కెపాసిటర్లు అందించాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. 6,756.36 కోట్ల అంచనాతో డిస్కంలు ప్రతిపాదనలు రూపొందించాయి. ఆ మేరకు నిర్వహించిన టెండర్లలో 6,480.21 కోట్లకు షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ పనులు దక్కించుకుంది. టెండర్ ధర కంటే 4.08% తక్కువ ధరకు టెండర్ కోట్ చేసిన సదరు సంస్థకు పనులు దక్కాయి. పాలనాపరమైన అనుమతులు ఇవ్వాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. అనంతరం టెండర్లు నిర్దేశించిన ధర కొలమానం కాదని టెండర్లు రద్దు చేయాలని ప్రభుత్వం కోరింది. మార్కెట్ ధరల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో రద్దయిన టెండర్ అనంతరం 5,692.35 కోట్ల అంచనాతో డిస్కంలు ప్రతిపాదనలు రూపొందించాయి. 2022 అక్టోబర్ 1న దానిని ప్రభుత్వ పరిశీలనకు పంపాయి. మొదటిసారి కంటే సవరించిన దానిలో టెండర్ల ధరను 15.75% తగ్గించాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ 1,622.64 కోట్లు పోను 4,069.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా టెండర్లు రూపొందించారు. దానికి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. 2 ప్రతిపాదనలు పరిశీలిస్తే 1,064.01 కోట్లు వ్యయం తగ్గాల్సి ఉంది. గుత్తేదారికి పనులు కేటాయించే సమయంలో ప్రభుత్వం 22.70% అధిక మొత్తానికి పనులు కేటాయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, అనుబంధ పరికరాల అమరిక, 93 నెలల నిర్వహణ కాంట్రాక్టు పనులను షిరిడి సాయి సంస్థ 6,88,803 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఫలితంగా ప్రజలపై 1,19,568 కోట్ల భారం అదనంగా పడినట్లయింది. స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక్కో మీటర్కు 35,000 ఖర్చు చేయాలని తొలుత భావించినా కొత్త అంచనాల ప్రకారం మీటర్కు 6,000, అనుబంధ పరికరాలైన కెపాసిటర్, బాక్స్ వంటి వాటి కోసం 14,455 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు గతంలో ప్రభుత్వ పెద్దలు తెలిపారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 18.58 లక్షల స్మార్ట్ మీటర్లకు 3,801.74 కోట్లు సరిపోతాయి. కేంద్రం గ్రాంట్ పోను రాష్ట్రం 2,179.10 కోట్లు భరిస్తే సరిపోతుంది. షిరిడి సాయి సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టిన టెండర్లతో 3,086.29 కోట్లు అదనంగా భారం పడుతోంది. పంజాబ్ వంటి రాష్ట్రంతో పోలిస్తే ఈ మొత్తం రెట్టింపు ధరగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా 11 లక్షల వ్యవసాయ కనెక్షన్స్ కు స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు అవసరమైన పరికరాల కోసం 679 కోట్లు చెల్లించారు. ఆ పరికరాలు ఇప్పటికీ వృధాగా పడి ఉన్నాయి. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలోని మదనపల్లి, పీలేరు, అనంతపురం జిల్లాలోని పలుచోట్ల గోదాముల్లో మీటర్లు, పరికరాలు వృధాగా పడి ఉన్నాయి. ఆర్డీఎస్ఎస్ పథకం కింద వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి అన్న లక్ష్యంతో 16, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి అధిక ధరలకు కొనుగోలు చేసి కాంట్రాక్టు సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చారు అన్న అభియోగాలు ఉన్నాయి. ఏపీలో కొనుగోలు చేసిన ట్రాన్స్ఫార్మర్లకు సమానమైన ప్రమాణాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తెలంగాణలో 64,000కు డిస్కంలు కొనుగోలు చేశాయి. ఏపీలో 1.4 లక్షలకు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల అవసరాల కోసం కొనుగోలు చేసిన 20,000 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పటికీ గోదాముల్లో వృధాగా పడి ఉన్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో అందిన కాడికి దండుకున్న జగన్ అస్మదీయ సంస్థ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఆగడాలకు కూటమి సర్కార్ ఎట్టకేలకు చెక్ పెట్టింది. వ్యవసాయ కనెక్షన్స్ కు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను రద్దు చేసింది. అదంతా వృధా ఖర్చంటూ ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అయిన వారికి లబ్ధి చేకూరుస్తూ తీసుకున్న పలు నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దాదాపు 9 నెలలుగా ఆగిపోయింది. గత ప్రభుత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని శాసించిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు ఇది శరాఘాతమే. రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం 18,58,000 వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించింది. 2% అదనపు రుణం కోసం మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నా అస్మదీయ సంస్థ షిరిడీ సాయికి లబ్ధి చేకూర్చడమే అంతిమ లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించింది అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లపై ముందుకు వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దానిపై పైలట్ ప్రాజెక్టులు లేకుండానే గత ప్రభుత్వం ముందుకు వెళ్లింది. రైతు సంఘాల వ్యతిరేకతను పట్టించుకోలేదు. చివరకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే విద్యుత్ ఆదా అయిందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో ఇది రుజువైంది అంటూ వైసీపీ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం చెబుతున్న దాంట్లో నిజం లేదని, పైగా ప్రజాధనం వృధా అని పైలట్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్తో ఆర్థిక శాఖ చేయించిన అధ్యయనంలో తేలింది. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటరింగ్, ఫీడర్ మీటరింగ్ విధానంలో కొద్ది మొత్తం అదనపు ఖర్చుతో విద్యుత్ ఆడిట్కు అవకాశం ఉందని నివేదించింది. దీని ఆధారంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం నష్టాల్ని తేలిగ్గా అంచనా వేయొచ్చని పీఈజీ చెప్పిన భారీ మొత్తం వెచ్చించి ప్రజలపై భారం వేయడానికే జగన్ ప్రభుత్వం మొగ్గు చూపిందని ప్రయాస్ నివేదికతో తేటతెల్లమైంది. స్మార్ట్ మీటర్లకు ఖర్చు పెట్టే 6,500 కోట్లను 5 ఏళ్లలో వెనక్కి రాబట్టుకోగలమన్న గత ప్రభుత్వ వాదన సరికాదని తేలింది. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కేవలం ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని విద్యుత్ కాంట్రాక్టులు, ప్రాజెక్టులు ఆ సంస్థకే కట్టబెట్టారు. కడపకు చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని విశ్వేశ్వర్రెడ్డి మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు కావడం, సంస్థ కడపలో ఉండడం వంటి అంశాలు పనులు దక్కించుకోవడానికి కలిసి వచ్చాయని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలోనే సుమారు 92,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు సంస్థకు కట్టబెట్టారు. టెండర్ల నిర్వహణను నామమాత్రంగా కాగితాలకే పరిమితం చేసి అన్ని పనుల టెండర్లు ఆ సంస్థ దక్కించుకుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ల సరఫరా, స్మార్ట్ మీటర్లు, విడిభాగాల అమరిక, 9 ఏళ్ల పాటు నిర్వహణ టెండర్లు షిరిడీ సాయికే దక్కాయి. నిబంధనలు మార్చి అన్ని పనులు ఆ సంస్థకే దక్కేలా విద్యుత్ శాఖ అధికారులు సాయం చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలకు ట్రాన్స్ఫార్మర్ల సరఫరాలోనూ ఆ సంస్థదే హవా. వైసీపీ ప్రభుత్వంలో టెండర్ల నిబంధనలను మార్చడంతో షిరిడీ సాయి సంస్థకు పనులు దక్కడం సులువు అయిందన్న విమర్శలున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల సరఫరాకు సంబంధించిన టెండర్లలో పాల్గొనే సంస్థల టర్నోవర్ ఆ టెండర్ విలువకు సమానంగా ఉండాలి అన్న నిబంధన ఇతర సంస్థలు పాల్గొనడానికి ప్రతిబంధకంగా మారింది. షిరిడీ సాయి సంస్థ ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 1,39,999 రూపాయలకు టెండర్ దక్కించుకుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. హర్యానాలో విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తున్న వాటితో పోలిస్తే 69,000 నుంచి 70,000 వరకు డిస్కంలు షిరిడీ సాయికి అదనంగా చెల్లిస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలతో చిన్న ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీలు మూతపడ్డాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ బాగోతాన్ని బయటపెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అనంతపురం జిల్లాలో షిరిడీ సాయి లీలలు
ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. డీటెయిల్స్ ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లీలలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ చేపట్టిన పనుల్లో కొన్నింటిని అర్ధాంతరంగా ఆపేశారు. కొన్ని పనులను ఆగ మేఘాలపై పూర్తి చేసి మమ అనిపించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో జిల్లాలో ఆ సంస్థ చేపట్టిన పనులు నాసిరకంగా ఉండటంతో నిలిపివేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుందని తేటతెల్లమవుతోంది. సంస్థ చేసిన అన్ని పనుల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురంలో షిరిడి సాయి సంస్థ చేపట్టిన స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని రైతు సంఘాలు, ప్రతిపక్ష నేతలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా అవేవీ పట్టించుకోకుండా పనులు చేపట్టారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం అనంతపురం, సత్యసాయి జిల్లాలకు 1,466.83 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ, గృహావసరాలకు ప్రభుత్వ సముదాయాలు, వాణిజ్య సముదాయాలకు మీటర్లు బిగించాలని నిర్ణయించారు. 2022, 2023లో ఈ పథకాన్ని ప్రారంభించారు. గుత్తి, కళ్యాణదుర్గం, కదిరి, హిందూపురం, అనంతపురం పరిధిలో పథకాన్ని ప్రారంభించారు. ఇందులో కేవలం 290.38 కోట్ల మేరకు మాత్రమే పనులు చేపట్టారు. ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటును రద్దు చేయడంతో పథకం ఆగిపోయింది. గృహ, వాణిజ్య, ప్రభుత్వ సముదాయాలకు మీటర్లు బిగించారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల బోరుబావులకు ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను రైతులు తొలగించారు. 2018 సంవత్సరం అదే సంస్థ జిల్లాలో చేపట్టిన హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ HDVS పథకాన్ని ఇటీవల క్లోజ్ చేసింది. ఉమ్మడి జిల్లాలో 1600 కోట్లతో పనులు చేపట్టారు. రైతుల ముంగిటే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు, నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా చేపట్టిన పనులు జిల్లాలో కొంత వివాదాస్పదమయ్యాయి. 4 సర్వీసులకు 25 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేలా పనులు చేపట్టారు. మన జిల్లా పరంగా తీసుకుంటే సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ కడప వారు HVDS హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద రైతుల ముంగటే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, నాణ్యమైన విద్యుత్ వోల్టేజ్ కొరకు రైతుల ముంగటే 4 సర్వీసుల కనెక్షన్ గాను ఒక 25 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా టోటల్గా మొత్తం సిస్టమ్ అంతా కలిసి టోటల్లో 1600 కోట్లకు గాను 1600 కోట్లు వ్యయం వెచ్చించారు. సిస్టమ్ కూడా క్లోజ్ అయింది. మొత్తం అంతా హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా జిల్లా వారీగా కాన్స్టిట్యూషన్ వైజ్ కంప్లీట్ చేశారు. మొత్తం అంతా 2017-2018 సంవత్సరాంతంలో మిగతా వర్క్ ఇది వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ఫండ్ REC ప్లస్ వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ఫండ్ కింద హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ వారు నియర్లీ 1800 నుంచి 1900 కోట్ల అమౌంట్తో వెచ్చించిన స్కీమ్ HVDS సిస్టమ్ అంతా టోటల్గా జిల్లా వారీగా అన్ని ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వర్క్ కంప్లీట్ అయింది. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురంలో అన్ని పనులను షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ దక్కించుకుంది. 2019-2020 ఏడాదిలో రైతులకు పగలు 9 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు చేపట్టిన లైన్ల నిర్మాణ పనుల్లో కొంతమేరకు పనులు జరిగాయి. అనంతపురం, హిందూపురం, కదిరి డివిజన్లలో పనులు చేపట్టారు. 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్న లక్ష్యంతో 94 కోట్ల వ్యయంతో RE స్కీమ్ కింద చేపట్టిన లైన్ పనులు 3 డివిజన్లలోనూ పూర్తయ్యాయి. 9 hours డే టైమ్ సప్లై REC స్కీమ్ కింద పగలు ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పగలే 9 గంటలకు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రక్రియలో 9 గంటల విద్యుత్ సరఫరా రైతు సోదరులకు ఆ స్కీమ్ కింద నియర్లీ 94 కోట్లతో వ్యయం 94 కోట్ల వ్యయంతో REC ఫండ్ స్కీమ్ కింద పగలు 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే సదుద్దేశంతో రైతు సోదరులకు 94 కోట్లతో వెచ్చించిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ కింద చేపట్టిన లైన్ పనులు అయితే అన్నీ కూడా కంప్లీట్ అయ్యి 94 కోట్లతో లైన్ 65 కోట్ల 24 లక్షలు వ్యయం చేశారు. స్కీమ్ కింద ఆల్రెడీ క్లోజ్ అయింది. 95 కోట్లు REC స్కీమ్ కింద 65 కోట్లు వెచ్చించారు. ఈ స్కీమ్ కూడా క్లోజ్ అయింది. దీనికి సంబంధించి 65.24 కోట్లు వెచ్చించారు. RDSS స్కీమ్ కింద చేపట్టిన పునరుద్ధరణ పనులు ఇప్పటికీ 30 నుంచి 40% వరకు మాత్రమే జరిగాయి. పాత లైన్లు మార్చడం, లైన్ల బైఫర్కేషన్ కోసం చేపట్టిన ఈ పనుల్లో ఆశించిన మేరకు పురోగతి కనిపించలేదు. 1,174.88 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో 134.45 కోట్ల పనులు మాత్రమే చేశారు. 11 kV లైన్ల నిర్మాణ పనుల కోసం 247.6 కోట్లతో టెండర్ దక్కించుకున్న షిరిడి సాయి సంస్థ ఇప్పటి వరకు కేవలం 9.4 కోట్ల పనులు మాత్రమే చేపట్టింది. మిగతా పనులు చేయాల్సి ఉంది. RDSS స్కీమ్ కింద
సిద్ధి సాయి ఎలక్ట్రికల్ కడప వారు పునరుద్ధరణ పనుల ఆర్డీఎస్ స్కీమ్ కింద లైన్లు పాత లైన్ల మార్పిడి ప్రక్రియ అయితేమి, బైఫర్కేషన్ ఆఫ్ లైన్ 33 kV లైన్స్ అయింది, బైఫర్కేషన్ ఆఫ్ 11 kV లైన్స్ అయితేమి. ఈ 11 kV 33 kV లైన్ల ప్రక్రియలో జరుగుతున్న పనులు నిజంగా ఇప్పటికి కూడా ఒక 30 to 40% వర్క్స్ జరిగినాయి. ఈ స్కీమ్ కింద ఏమైతే 1174 కోట్లకు గాను 100 కోట్ల 34 లక్షలు అయితే వ్యయం చేశారు. ప్లస్ 11 kV కింద 247.6 కోట్లకు గాను 9 కోట్ల 45 లక్షలు. ఇంకా ఈ వర్క్ అంత ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా వర్క్ కంప్లీట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ స్కీమ్స్ కింద 33 kV స్ట్రెంథనింగ్ వర్క్ కానీ, 11 kV స్ట్రెంథనింగ్ వర్క్ కానీ, 33 kV బైఫర్కేషన్ ఆఫ్ లైన్స్ ఏమి, 11 kV లైన్స్ వర్క్స్ కింద ఇవి స్టిల్ అండర్ ప్రోగ్రెస్. ఈ వ్యయం కింద మనం కేటాయించిన నిధులలో 1174 కోట్లకు 1,34 lakhs ఒక స్కీమ్ కింద, 247 కోట్లకు 9 కోట్ల 45 లక్షలు ఒక స్కీమ్ కింద వెచ్చించడం జరిగింది. రిగార్డింగ్ నాణ్యమైన వోల్టేజ్ కొరకు ప్లస్ లైన్ లెంగ్త్ తగ్గించేదానికి కూడా, లైన్ లాసెస్ తగ్గించుకునే ప్రక్రియ కింద అవుట్డోర్ సబ్స్టేషన్స్ గ్రామాల్లో కానీ, మండల హెడ్ క్వార్టర్లో కానీ, గ్రామ పరిసరాంత పాలనలో రైతులకు నాణ్యమైన విద్యుత్ కొరకు అవుట్డోర్ సబ్స్టేషన్ 60కి గాను, ఉమ్మడి జిల్లాలో 60 సబ్స్టేషన్ గాను 40 సబ్స్టేషన్ కంప్లీట్ అయినాయి. ఇంకా 4-5 వర్కులు జరుగుతున్నాయి. ఇంకా 15 కంప్లీట్ చేసిన సబ్స్టేషన్లు ఉన్న నిర్మాణ దశలోనే ఉన్నవి. వీటికి గాను 200 కోట్లకు గాను 65 కోట్లు ఇప్పటి వరకు వెచ్చించారు. 200 కోట్లు కానీ 65 కోట్లు వెచ్చించారు. 65 కోట్లు మిగతాది కూడా ఈ వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇది కూడా ఈ సంవత్సరాంతంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంప్లీట్ చేయాలని ఒక ప్రక్రియ ద్వారా మేమంతా చేపట్టదలుచుకున్నాము. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లైన్ లెంత్ తగ్గించడానికి, నాణ్యమైన వోల్టేజ్తో విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్వహించిన అవుట్డోర్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులు 3 విడతలుగా చేసేందుకు షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ టెండర్ దక్కించుకుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 60 సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 40 పూర్తి చేశారు. మరో 4-5 నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొత్తం పనుల కింద 203.6 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులకు ఇప్పటి వరకు 59.48 కోట్ల రూపాయలు వెచ్చించారు. కొన్ని చోట్ల అవసరం లేకున్నా అవుట్డోర్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టారని, ఇదంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకే అన్న విమర్శలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్స్ ఏదైతే ఉందో స్మార్ట్ మీటర్స్ కింద 1466.83 కోట్ల వ్యయంతో స్మార్ట్ మీటర్స్ జిల్లా వారీగా అగ్రికల్చర్ ఫీడర్స్కు, హౌస్ వ్యవసాయ వినియోగదారులకు, ప్లస్ గృహ అవసరాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, వాణిజ్య సముదాయాలకు అన్నింటికీ 1466 కోట్లతో స్కీమ్తో వెచ్చించిన ప్రక్రియ. మొత్తం అన్ని స్కీముల కింద ఇప్పుడైతే గృహ అవసరాలకు మాత్రమే వాడుతున్నారు. గతంలో వ్యవసాయ సర్వీసులకు అన్నింటికి కూడా స్టాప్ చేయలేదు. 9 నెలల కింద 1 year క్రితమే వ్యవసాయ ఫీడర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియ స్టాప్ చేయడం జరిగినది. ఇప్పుడు గృహ అవసరాలకు మాత్రం స్మార్ట్ మీటర్స్, ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం స్మార్ట్ మీటర్స్, ప్లస్ వాణిజ్య సముదాయాలకు మాత్రం స్మార్ట్ మీటర్స్ బిగించే ప్రక్రియ జరుగుతున్నారు. ఇంకా ఇది వర్క్ ఇప్పుడు ఏం జరగడం లేదు. ఇది వర్క్ కూడా స్టాప్ అయింది. స్మార్ట్ మీటర్స్ ప్రక్రియ దీనికి 1466 కోట్లు వెచ్చించారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు అడ్డగోలుగా చేసిన కొనుగోళ్లు పంపిణీ సంస్థలకు భారంగా మారాయి. చాలా జిల్లాల్లోని గోదాముల్లో సామాగ్రి ఏళ్లుగా వృధాగా పడి ఉంది. రాష్ట్రంలోని గోదాముల్లో నిల్వ ఉన్న మెటీరియల్ విలువ 1333 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా కట్టారు. అధికార పార్టీకి అనుకూల సంస్థల నుంచి అవసరం లేకున్నా పెద్ద ఎత్తున మెటీరియల్ కొనుగోలు చేశారు. అప్పట్లో టన్నుల కొద్దీ బోల్టులు, నట్లు స్టోర్స్లో గుట్టలుగా పడి ఉన్నాయి. వేల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు, ఎర్త్ ఫ్లాట్లు, మీటర్ బోర్డులు ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఎంసీబీలు, కంట్రోల్ కేబుళ్లు, ఏబీ స్విచ్లు, వీసీబీలు గుట్టలుగా పేరుకుపోయాయి. సాధారణంగా విద్యుత్ శాఖలో చేపట్టే అభివృద్ధి పనులకు ఈపీసీ విధానంలో టెండర్లు పిలుస్తారు. పనుల నిర్వహణకు అవసరమైన మెటీరియల్ను గుత్తేదారుడే సమకూర్చుకుంటారు. 3 డిస్కంల పరిధిలో సుమారు 700 కోట్ల రూపాయలతో కొన్న ట్రాన్స్ఫార్మర్లు నిల్వ ఉన్నాయి. ఇవన్నీ షిరిడి సాయి సంస్థ నుంచి కొనుగోలు చేసినవే అని అధికారులు చెబుతున్నారు. అవసరం లేకున్నా సదరు సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చినా పంపిణీ సంస్థలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క ఎస్పీడీసీఎల్ పరిధిలోనే సుమారు 20,000 ట్రాన్స్ఫార్మర్లు పడి ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 450 కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని అంచనా. తాజాగా 6,000 ట్రాన్స్ఫార్మర్లను రిపీట్ ఆర్డర్ ద్వారా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. సిపిడిసిఎల్ పరిధిలో సింగిల్ ఫేజ్ మీటర్లు 2 లక్షల వరకు వృధాగా ఉన్నాయి. మరోవైపు ఆర్డీఎస్ఎస్ పథకం కింద ఇప్పటికే స్మార్ట్ మీటర్ల బిగింపు కొనసాగుతోంది. ₹1,000 వెచ్చించి కొనుగోలు చేసిన మీటర్లను ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈపీడీసీఎల్ పరిధిలోని వివిధ జిల్లాల స్టోర్లలో 130 కోట్ల రూపాయల విలువైన సుమారు 4,000 ట్రాన్స్ఫార్మర్లు నిల్వ ఉన్నాయి.
ఎర్త్ ఫ్లాట్ 120 టన్నులు, లక్షల సంఖ్యలో మీటర్ బోర్డులు, కండక్టర్ వేల మీటర్లు కేబుళ్లు నిల్వ ఉన్నాయి. విద్యుత్ సంస్థల అవసరాల నిధులు వెసులుబాటుతో సంబంధం లేకుండా సొంత లాభాలకే ప్రాధాన్యమిచ్చిన గత సర్కార్ సబ్స్టేషన్ల నిర్మాణం పేరుతో నిధుల దోపిడీకి తెరలేపింది. విద్యుత్ వార్షిక ప్రణాళికకు విరుద్ధంగా పనులు కేటాయించి సిఫారసులకు పెద్దపీట వేసింది. అదనంగా గత ప్రభుత్వంలో 350 సబ్స్టేషన్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఫలితంగా డిస్కంలపై మరింత అప్పుల భారం పడింది. సాధారణంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగుదల కోసం రానున్న 5 ఏళ్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై విద్యుత్ సంస్థలు అధ్యయనం చేపట్టాయి. లోడ్ ఎక్కువగా ఉండి తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే సబ్స్టేషన్లను గుర్తించి వాటి సామర్థ్యం పెంచడం లేదా కొత్త సబ్స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాయి. రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక 2020-2024ను రూపొందించారు. గత 5 ఏళ్లలో 1891 కోట్లతో 927 సబ్స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో గత ప్రభుత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫారసు మేరకు 350 సబ్స్టేషన్ల నిర్మాణానికి డిస్కంలు ప్రతిపాదించాయి. ఫలితంగా అదనంగా 875 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే 1.12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్న డిస్కంలకు ఇది మరింత భారంగా మారింది. ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డి 68 సబ్స్టేషన్లను, మంత్రి పెద్దిరెడ్డి ప్రతిపాదించినవి 30 సబ్స్టేషన్లు చేర్చినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. కేవలం కమిషన్లు, పోస్టులు అమ్ముకోవడానికి ప్రజాప్రతినిధులు సబ్స్టేషన్ల నిర్మాణ ప్రతిపాదనలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. 2020లో 197 సబ్స్టేషన్లు, 2021లో 143, 2022లో 167, 2023లో 196, 2024 ఏడాదిలో ఏకంగా 224 సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వంలో కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేందుకు ప్రజాప్రతినిధులు సబ్స్టేషన్ల పనులు ప్రతిపాదించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఒక్కో సబ్స్టేషన్లో 4 ఆపరేటర్ పోస్టులను నియమించుకునే అవకాశం ఉంది. ఆ పోస్టులను ఒక్కొక్కటి 10 లక్షల వరకు అమ్ముకున్నారన్న అపవాదులను అప్పటి ప్రజాప్రతినిధులు మూటగట్టుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సరైన అధ్యయనం లేకుండా మంజూరు చేసిన వాటిని గుర్తించి సుమారు 140 సబ్స్టేషన్లను రద్దు చేశారు. ఒక్కొక్క సబ్స్టేషన్ నిర్మాణానికి సుమారు 2.5 కోట్ల రూపాయల చొప్పున 350 కోట్ల ఆర్థిక భారం తగ్గింది. సబ్స్టేషన్ల నిర్మాణానికి అధిక నిధులు వెచ్చించడం వల్ల డిస్కంల నిర్వహణ భారం పెరిగింది. ఆ మొత్తాలను ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఉమ్మడి అనంతపురం జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లీలలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ చేపట్టిన పనుల్లో కొన్నింటిని అర్ధాంతరంగా ఆపేశారు. మరికొన్ని పనులు ఆగమేఘాల మీద పూర్తి చేసి మమ అనిపించేశారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో జిల్లాలో ఆ సంస్థ చేపట్టిన పనులు నాసిరకంగా ఉండటంతో నిలిపివేసినట్లయితే తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనంతపురంలో ప్రజా సంఘాలు ఏమంటున్నాయి, ప్రస్తుతం వాళ్ళ డిమాండ్ ఏంటి అన్నటువంటి వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూసినా ఏదైతే స్మార్ట్ మీటర్లతో పాటు మిగతా ఏదైతే కాంటాక్ట్ తీసుకున్నారో షిరిడి సాయి సంస్థ అక్రమాలు రోజు రోజుకు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వానికి అస్మదీయులుగా ఉన్నటువంటి షిరిడి సాయి సంస్థ పెద్దలు ఏదైతే ఉన్నారో మొత్తం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు అన్ని కాంట్రాక్టులు కూడా ఆ సంస్థకే ప్రభుత్వం కట్టబెట్టినటువంటి పెద్ద ఎత్తున గతంలో ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్స్ తీసుకుంటే 18,50,000 కనెక్షన్లకు సంబంధించి వ్యవసాయ కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఆదా అవుతుందన్నది ఒకటి. నేరుగా ఏదైతే వైర్ నుంచి నేరుగా మోటార్ వరకు కరెంటు నేరుగా వెళ్ళాలని చెప్పి మధ్యలో ఎక్కడ ఇంటరప్షన్ ఉండకూడదన్న ఒక రీజన్తో స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు వల్ల విద్యుత్ ఆదా అవుతుందన్న ఒక కారణంతో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్ల వినియోగం మీద పూర్తిగా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టు పూర్తిగా పనికిరాందని చెప్పి కూడా ఒక సంస్థ ప్రయాస్ ఏదైతే ఉందో ఆ ప్రయాస్ ఇచ్చిన నివేదిక ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు వ్యవసాయానికి పూర్తిగా రద్దయినటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు గత ప్రభుత్వ హయాంలో 6,883.03 కోట్లకు ఈ టెండర్లు దక్కించిన సంస్థ 9 సంవత్సరాల నిర్వహణతో పాటు దాని అనుబంధ పరికరాల కొనుగోలు కూడా ఆ సంస్థకు బాధ్యత ప్రభుత్వం కట్టబెట్టినటువంటి పరిస్థితులు ఉంది. అయితే ఇప్పటికీ చూసుకుంటే ఇంకా కార్పొరేట్ ఏదైతే డొమెస్టిక్ మీటర్స్ సంబంధించి స్మార్ట్ మీటర్స్
బిగించే ప్రక్రియ కొనసాగుతుంది. అగ్రికల్చర్కి మాత్రం ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని చెప్తున్నారు. దీని మీద పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో నిర్వహించినప్పుడు కూడా ఎలాంటి ఫలితం లేదని చెప్పి ప్రయాసించినటువంటి నివేదిక పైన పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. వేల కోట్ల రూపాయల ప్రజా దుర్వినియోగం నిధులు తప్ప దీని నుంచి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి ప్రయాస నివేదిక స్పష్టంగా చెప్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇప్పటికి కూడా టన్నుల కొద్దీ సామాగ్రి ఎక్కడికెక్కడ గోదాముల్లో ఉండడము, 3 ఏదైతే డిస్కిమ్ల పరిధిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా గతంలో జరిగిన నేపథ్యంలో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం దాఖలాలు కూడా అయితే ప్రస్తుతానికి కనిపించలేదు. ప్రస్తుతం మన దగ్గర పండ్ల తోటల సంఘం అధ్యక్షుడు శివారెడ్డి ఉన్నారు. శివారెడ్డి గారు, చూస్తున్నాం అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గతంలో చూసాము కదా, ప్రభుత్వం పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లు అంటే ఒక ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసుకుని ఒక చిన్న పరిశ్రమ నుంచి మనం చూసాం. గవర్నమెంట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక ప్రభుత్వాలని శాసించేది, సీఎండీలని నియమించే స్థాయిలో కూడా ఈ సంస్థ ఉందని చెప్పి ఒక ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ముందు మనం పూర్వం ఇది ఆలోచన చేసి 2020లో మోడీ గారు విద్యుత్ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. విద్యుత్ చట్ట సవరణలో స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమంతో పాటు ఏది కూడా ఉచితంగా లేకుండా 20% మాకు మించి ఉచితంగా వీళ్ళకు ఎవరికి ఇవ్వకూడదు అనేట్టు ఒక చట్టం చేయడం అనేది. దానికి ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2022లో విద్యుత్ సవరణ చట్టం అనేది జరిగింది. దాని జీవో నంబర్ 22 అనేది ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారం ఈ టెండర్లు ఇవన్నీ కూడా పిలవడం జరిగింది. దాన్ని షిరిడి సాయి గ్లోబల్ సంస్థ ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది దక్కించుకోవడం జరిగింది. దానిలో రాష్ట్రంలో కూడా ఒకసారి రద్దు చేయడం, మరి వాళ్ళు ఇష్టానుసారం 20 హైక్ చేసి పెంచడం, రకరకాల వాళ్ళ ఒత్తిడి మేరకు ప్రభుత్వం కూడా లొంగి దీన్ని కూడా టెండర్లు కూడా మరి రీటెండర్లు పిలిచి ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. దాంట్లో విపరీతమైనటువంటి కుంభకోణం జరిగింది అనేటువంటిది ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో 44 లక్షల విద్యుత్ కనెక్షన్లకు మన జిల్లాలో, అనంతపురం జిల్లాలో చూసుకుంటే ఈ గృహ వినియోగము, షాపులు, కాంప్లెక్స్ అవన్నీ కూడా వాటికన్నింటిలో 2,92,000 స్మార్ట్ మీటర్లు బిగించేటట్లు ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి 18,80,000 విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి టెండర్లని చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో మనం చూసుకున్నట్టు ముందుకు పోయి చూసుకున్నట్టయితే ఇవి 15-16 మంది రైతులు కలిసి ఒక ట్రాన్స్ఫారం 65 kV తర్వాత 100 kV ట్రాన్స్ఫార్మర్లు ఉండేటప్పుడు ఇప్పుడు దాని స్థానంలో ఇదే సంస్థే ట్రాన్స్ఫార్మర్లను 25 kV ప్రతి రైతుకు వ్యక్తిగతంగా కూడా వేయడం జరిగింది. రైతులను ఎవరైనా కనెక్షన్ తీసుకోకుండా పోతే కనెక్షన్లు కట్ చేసి 8,000 రూపాయలు దాని అంతా కూడా కట్టించుకొని దానికి సంబంధించి సర్వీస్ ఛార్జీలు కట్టించుకొని ట్రాన్స్ఫర్లు బలవంతంగా ఎత్తడం అనేది జరిగింది. కాబట్టి వీటి అన్నిటి కొనుగోలు అన్నిటి కూడా విపరీతమైనటువంటి డబ్బులు కుంభకోణం జరిగింది అనేటువంటిది. ఉదాహరణకు స్మార్ట్ మీటర్ 6,000 రూపాయలు, 5,000 రూపాయలు, 6,000 రూపాయలు పడేటువంటి స్మార్ట్ మీటర్ 30,000కు టెండర్ దక్కించుకున్నది. అంటే 5ఇంతలు 6ఇంతలు టెండర్లు దక్కించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల మీద భారాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రజల మీద భారాలు వేయడానికే ట్రోప్ ఛార్జీలు పెడుతూ జగన్ ప్రజల మీద విద్యుత్ ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. ఈ విద్యుత్ చేయడం దాంట్లో గతంలో ఎలక్షన్ సందర్భంగానే అనేక సందర్భాల్లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి చంద్రబాబు నాయుడు విద్యుత్ బాధుడు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు ఇవి రద్దు చేస్తాము, ఇవన్నీ కూడా సర్దిద్దుతాము అనేటువంటి వాగ్దానం చేశారు. ఇంత 7 నెలల 8 నెలల కాలం అయింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్ దాని మీద అవినీతి మీద, లక్షల కుంభకోణం మీద ఇంతవరకు చర్య తీసుకున్నట్టు లేదు. దాని వెనక ఎవరు నడిపిస్తున్నారు? ప్రభుత్వాన్ని శాసించి, సీఎండీలు శాసించి, ఎస్సీలు శాసించి తనకు మాటిన వాళ్ళతో పెట్టి అవినీతి సామ్రాజ్యంగా ఉన్నటువంటి షిరిడి సాయి దాని మీద చర్యలు తీసుకుని ప్రభుత్వ కుటుంబం చర్యలు తీసుకుని ఈ అవినీతి మీద అనేక రకాల ఆరోపణలు వచ్చిన దాని మీద సిబిఐ కానీ ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగింది, రేపు ఇవన్నీ పడేటువంటి కుంభకోణం ప్రజల మీద అప్పుడే భారాలు వేసే పరిస్థితి అప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏమంటే ఇవి విద్యుత్ స్మార్ట్ మీటర్లు గతంలో జగన్ రైతుల మీద పెట్టడానికి ప్రయత్నం చేశారు. అనంతపురం జిల్లాలో రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు అవన్నీ పగలగొట్టి చేయడం జరిగింది. ఒక ప్రచారంలో కూడా లోకేష్ బాబు కానీ అవన్నీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి పెట్టినామని చెప్తున్నారు. దాని మేరకు మేము కూడా విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా దాన్ని వాయిదా వేసింది. వాయిదా వేశారా, పూర్తిగా రద్దు చేశారా అనేటువంటిది కూడా భవిష్యత్తులో తేలాల్సిన అవసరం. ఇంకోటి ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన చోట, వాణిజ్య సమయాలు బిగించిన చోట 5,000, 6,000 చోట 30,000 రూపాయలు బిల్లు వచ్చి లబోదివ్వు కొట్టుకుంటున్నారు.
స్మార్ట్ మీటర్ల వల్ల. వీటన్నిటి కూడా రద్దు చేసి మొత్తం దీని మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. మీ దగ్గర మరీ వస్తారండి. మన దగ్గర రైతు సంఘం కన్నా కాటమే గారు ముఖ్యంగా చెప్పండి. అయితే ఇప్పుడు కూడా చూసుకుంటే మనం ట్రాన్స్ఫార్మర్లు తెలంగాణలో చూసుకుంటే 64,000 కొట్టారు. హర్యానాలో చూసుకుంటే కూడా చాలా తక్కువ రేటు కొన్నారు. మన దగ్గర చూసుకుంటే 140,000 ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే ఈ సంస్థ ప్రైవేట్ వాళ్ళకి లబ్ధి చేకూరాలన్నా అలా ఏం జరిగిందంట అసలు దీన్ని ఎట్లా చూస్తారు ఒక రైతు సంఘం నాయకుడు? వాస్తవంగా ప్రజలపైన భారం వేసేదానికి వీళ్ళు ఉండేది. ఈ సంస్థలను లేకపోతే కార్పొరేట్ శక్తులను కాంట్రాక్టర్లను కాపాడేదానికి ఉండదు తప్ప రైతులపైన ఎలాంటి ఎవరికి పాలకులకి లేదు. అందుకోసమే ఇవాళ అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి స్మార్ట్ మీటర్ల విషయాల్లో అదే అనంతపురం జిల్లాలో, పక్క జిల్లాలో, సత్యసాయి జిల్లాలో పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించి పగలగొట్టి బజార్లో ఈడ్చి చెట్లకి ఏలగట్టడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము అప్పుడు మీటర్లు బిగించడానికి భయపడి వెనక్కి తగ్గింది. అయితే ఈవేళ జరుగుతున్నటువంటి సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ ఒప్పందం మరి ప్రజలపైన భారం పడే విధంగా అక్రమంగా ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం మారినా కూడా వారిని మరి మార్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు శాసిస్తున్నారు, ప్రభుత్వాలని శాసిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సంస్థల అధికారులను శాసిస్తున్నారు, వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇంతెందుకు ఇప్పుడు అమెరికాలో మరి అదాని పైన కేసు నమోదు, అతని అల్లుని పైన కేసు నమోదు, ఎఫ్ఐఆర్ నమోదైంది. దానిపైన చర్యలు చేయడం మనం పర్టికులర్గా చూసుకుంటే ఈ మెటీరియల్ కొనుగోలు విషయంలో కానీ స్మార్ట్ మీటర్లకు సంబంధించి మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఈ ప్రయాస యొక్క నివేదిక తర్వాత కూడా ఎందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోలేదు? అదే దానికో మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. మేనేజ్ చేయడమే కాకుండా ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం అవుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మారింది. అప్పుడు గత ప్రభుత్వంలో విశ్వేశ్వరరెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరి బంధువు, సన్నిహితుడు కాబట్టి వారికి అనుకూలమైనటువంటి విధానం అవలంబించి ఆ కాంట్రాక్టులను వాళ్ళకు అప్పగించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వం కూడా జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రజలపైన ఏదైతే భారం పడతా ఉందో దాన్ని నివారించడానికి ఆ కాంట్రాక్టును రద్దు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దానికోసం ఏది వచ్చినా కూడా ప్రజలను ఎత్తిన భారం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాలకులు మరి ఈ విధానాలు ఉండాలి. అట్లా లేకపోతే నష్టపోయేది ఎవరు? రైతులు, ప్రజలు ముఖ్యంగా. కాబట్టి ఇప్పుడైనా కానీ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొని సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ పైనటువంటి అభియోగాలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఆ అభియోగాలు వారికి అంత సామర్థ్యం లేదు. అటువంటి సంస్థకి ఎట్లా కట్టబెట్టారు? ఏదైనా కానీ ఒక పని చేస్తానంటే వానికి నైపుణ్యం ఉందా లేదా, వాడు చేయగలడా లేదా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. కానీ కాంట్రాక్టులను అప్పనంగా తన అస్మదీయులు కట్టబెట్టి ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారం ఉంటే వాళ్ళకు లబ్ధి చేకూర్చేదానికి ఈ ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది తీవ్రమైనటువంటి నష్టం ప్రజలపైన పడుతుంది. ప్రజలపైన భారము లక్షల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క కాంట్రాక్టును రద్దు చేసి పారదర్శకమైనటువంటి విధానాన్ని అవలంబించాలి. ప్రజలపైన, రైతులపైన భారం పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. సార్ మన దగ్గర జనసేన నేత అడ్వకేట్ జయరాం రెడ్డి గారు ఉన్నారు. సార్ ఇప్పుడు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ కొనుగోలు ఒప్పందాలు, అగ్రిమెంట్లు స్పష్టంగా ఉన్నప్పుడు కూడా ఒకే సంస్థకి ఎన్ని పనులు అంటే వేల కోట్ల రూపాయల పనులు అప్పచెప్పడాన్ని జనసేన ఎట్లా చూస్తుంది సార్? ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వం ఉందో మనం చూసాం. ఈరోజు దాదాపుగా గత 5 ఏళ్లలో అంటే 19 నుంచి 24 వరకు కొన్ని వేల కోట్ల, కొన్ని లక్షల కోట్ల స్కాములు జరిగాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వారి అనుబంధంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ బినామీ కంపెనీల ద్వారా సిటీ సాయి లాంటి సంస్థలను ఏర్పాటు చేసి ప్రతి రంగంలో వేల కోట్ల ప్రజా సంపదను దోచేశారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా ఈరోజు ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎంత తొందరగా వెళితే అంత తొందరగా వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటారు. మేము కూడా కూటమి ప్రభుత్వానికి, మా కూటమి నాయకులకు అందరికీ కూడా మేము విన్నపిస్తున్నాం. ఖచ్చితంగా అవసరమైతే ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ టెండర్ల విషయంలో ముఖ్యంగా విద్యుత్ రంగం సంబంధించి డీపీలు కావచ్చు, లేకపోతే ఈ స్టార్టర్స్ కానీ స్మార్ట్ మీటర్స్ కానీ ఈ విషయంలో ఖచ్చితంగా ఒక సిట్ వేయాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం వాటాకి కూడా దీంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు లిగ్గు తేల్చి ఖచ్చితంగా ఆ సంస్థ నుంచి కూడా ఏదైతే ప్రజా సంపద దుర్వినియోగమైందో ఆ సంపదనంతా రికవరీ చేయాలని చెప్పి కూడా కూటమి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సో మీ దగ్గరికి మళ్ళీ వస్తున్నాడు సార్. రామ్ కుమార్ గారితో మాట్లాడిన తర్వాత చూస్తాం. సార్ చూడండి, అంటే ఒక అడ్వకేట్గా మీరు సీనియర్ ఇదిగే ఒక ఏదైతే చాలా రకాలుగా మీరు కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంటే ఒక స్పష్టమైన విధి విధానాలు ఉంటాయి గవర్నమెంట్లో ఒక కాంటాక్ట్ చేసుకోవాలంటే కూడా. సో లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన పొరపాట్లు ఎందుకు ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతున్నా కూడా ఎందుకు ఇంకా సరి చేయని పరిస్థితి?
బహుశా ఈ ప్రభుత్వానికి కూడా ఆ ఒప్పందాల్లో ఏదైనా భాగస్వామ్యం ఉందో ఏమో మరి మాకు తెలియదు. అందుకని చెప్పేసి ఈ ప్రభుత్వము వెంటనే ఆ భాగస్వామ్యం లేనట్లయితే వెంటనే దానికి సంబంధించి రివ్యూ చేయడానికి అవకాశం ఉంది. ఆ కాంట్రాక్ట్లను రివ్యూ చేయొచ్చు. అయితే రైతు పక్షపాతిగా లేకపోతే ఈ కరువు ప్రాంత రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, ముందు ఈ మీటర్లు పెట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి, ఆ కాంట్రాక్టును రద్దు చేయాలి. ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులకు మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసి రైతులకందరికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ రైతుల మీద వేస్తున్నటువంటి లేదా ప్రజల మీద వేస్తున్నటువంటి ట్రూ అప్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీకి సంబంధించి వాటన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఇప్పుడు ఏవైతే కాంట్రాక్ట్ ఒకే సంస్థ నిర్వహిస్తూ వస్తుందో ఆ సంస్థ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలను నిగ్గుదేల్చడం కానీ లేకపోతే నిరూపించడం కానీ లేకపోతే వాటిలో ఏమీ లేదని చెప్పడం కానీ చూడాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకుల మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఈరోజు వెంటనే దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలా, ఈ కాంట్రాక్టులన్నింటినీ సస్పెండ్ చేసి దానిపైన రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రోజు కూడా ఇంకా వందల కాంట్రాక్టులు కొన్ని వేల దీంట్లో కూడా అక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని ఎట్లా చూడవచ్చు అంటారు సమాజం? ఇప్పుడున్నటువంటి అధికారులు తర్వాత కాంట్రాక్టర్లు వీళ్ళలో ఒకరికొకరికి సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగదు. సో కాబట్టే ఇప్పుడు అడుగుతున్నటువంటిది కూడా ముందు కాంట్రాక్ట్లను రద్దు చేయండి లేదా కాంట్రాక్టులను తాత్కాలికంగా సస్పెండ్ చేయండి. దాంట్లో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే సమాజం నుంచి వస్తున్నాయో ఆ సమాజం నుంచి వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలన్నింటినీ కూడా ముందు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అవి తేల్చకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది ఆలోచించినప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా ఈ కాంట్రాక్టర్తో ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అనేటువంటి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా లేదు, ఈ ప్రభుత్వానికి ఇది ప్రజల పక్షమే ఉంటుంది, ఇది ప్రజల మేలు కోసమే ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఈ కాంట్రాక్టులన్నింటినీ కూడా సస్పెండ్ చేయాలి. ముందు దానిపైన రివ్యూ చేసి ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా వరకు సార్ అంటే సంబంధం ఏదైతే ఒక కార్యక్రమానికి సంబంధించిన మెటీరియల్ స్థాయికి మించి కొనుగోలు చేయడం, ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్కి సంబంధించిన వివరాలు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, గుట్టలుగా గోడౌన్లలో ఇప్పుడు కూడా పేరుకుపోయినాయి. ఆనాడు కొన్నటువంటి పరిస్థితి అంటే అలా అవసరం లేకపోయినా ఇవి కొనుగోలు చేయడం వెనక ఆంతర్యం ఉందంటారు. ఇవన్నీ కూడా ఈ ఎంత అవసరం, ప్రతి సంవత్సరము ఎంత డిమాండ్ ఉంటుంది, ఎంత అవసరం ఉంటుంది అనేటువంటిది ఒక రిపోర్ట్ తయారవుతుంది ప్రతి సంవత్సరం ముందే. ఆ రిపోర్టు మేరకే కొనుగోలు అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. సో మరి ఈ రిపోర్ట్లు తయారు చేసినటువంటి అధికారులు ఎవరు? ఆ అధికారులు ఎందుకు అవసరం లేనటువంటి వాటికి సంబంధించి రిపోర్ట్ తయారు చేసినారు? అంటే నీడ్ బేస్డ్ రిపోర్ట్ ఉండాలి ఒకటి. అంటే ఈ పనులు ఇన్ని జరుగుతాయి, ఇంత అవసరం ఉంటుంది, కొంచెం ఒక 5% to 10% ఎక్స్ట్రా తీసుకోవచ్చు, కానీ ఒక 100% ఎక్స్ట్రా తీసుకొని అవన్నింటినీ గోడౌన్లో పెట్టి ఇది చేయడం వల్ల ప్రజలకు లేదా ప్రజలు ట్యాక్స్ కట్టేటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని నష్టపరచడమే కానీ వేరే ఏమీ ఉండదు. ఆ అధికారులు ఎవరో కూడా వాళ్ళని కూడా ఇందులో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఒక కుట్ర ఉందనుకోవచ్చు కదా స్పష్టంగా. అది కుట్ర ఉందా లేకపోతే ఇంకొకటి అనేటువంటిది కాదు, కానీ ఆ నీడ్ బేస్డ్ రిపోర్ట్ లేకుండా ఎందుకు ఇన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఖచ్చితంగా విచారించదగ్గని విషయమే. అది విచారించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే మీరు చెప్పండి, రైతు సంఘం నాయకుడిగా చూస్తుంటే స్మార్ట్ మీటర్లు ఇప్పటికే రద్దు చేసామని వైపు ప్రభుత్వం చెప్తున్న తరుణంలో ఇంకా ఎందుకు వీటిని ఇప్పుడు డొమెస్టిక్ కానీ కమర్షియల్ కానీ వాటిని కంటిన్యూ చేస్తున్నారు? తర్వాత ఈ ఏదైతే ఈ ట్రాన్స్ఫార్మర్లో మిగతా వ్యవహారాల్లో కూడా లెక్కకు మిక్కిలు కొనుగోలు చేయడాన్ని ఒక రైతు సంఘం నాయకుడిగా ఎట్లా చూస్తారు? ఈరోజు గత వైఎస్ఆర్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి విద్యుత్ సంస్కరణ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ సంస్కరణల్ని అమలుపరచడంలో జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ సంస్కరణలు ముందుకు పెట్టాడో అప్పటికి ఉన్నటువంటి విద్యుత్ శాఖలో కొన్ని పరికరాలు తయారు చేసే షిరిడి సాయి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విశ్వేశ్వరరెడ్డి జగన్మోహన్ రెడ్డికి బంధువని, కడప జిల్లా వాసి అనేసి మరి మొత్తం ఆయన చెప్పిందే రాజ్యంగా విద్యుత్ శాఖలో మరి నిర్వహించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా
మరి స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకిస్తూ వాళ్ళ నాన్న ఆశయాల కోసం అధికారంలోకి వచ్చినని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్తుకు మంగళం పాడే పద్ధతిలో స్మార్ట్ మీటర్ను బిగించి దాని ద్వారా ఈవేళ నగదు బదిలీ చేస్తామని తప్పుడు ప్రచారాలు చేసి నమ్మించి ఈవేళ మొత్తం విద్యుత్ ఒప్పందాన్ని షిరిడి సాయిబాబాకు వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. ఈవేళ దానిలో ఎంత మరి గోల్మాల్ జరిగింది. మరి ఈవేళ అనేకమైన కంపెనీలు ముందుకు వచ్చినప్పటికీ కూడా తన అనుయులని తనకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులని షిరిడి సాయి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి సంబంధించి ఆ టెండర్లు ఇప్పించడం జరిగింది. దాంట్లో ఎంత అన్యాయం జరిగింది, దాదాపు 17,000 కోట్ల రూపాయలు అందులో అవినీతి జరిగింది. దాదాపు బయట రాష్ట్రాల్లో మరి దాదాపు 9,000 నుంచి 10,000 రూపాయలకి స్మార్ట్ మీటర్ వస్తూ ఉంటే ఈయన 35,000 రూపాయలు కొనుగోలు చేసి దాదాపు 17,000 కోట్ల రూపాయలని ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా ఆయన కట్టబెట్టడం జరిగింది. మరి ఇవాళ దానికి సంబంధించి కూడా మరి అనేకమైన అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కూడా ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. దాని ద్వారా ఈవేళ ప్రజలకు అనేకమైన భారాలు వేయడానికి ఈవేళ ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ దాన్ని రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేయకపోగా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసే వైపున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ ప్రజల్లో ఆగ్రహవేశాలు వస్తూ ఉంటే ఆగుతున్నారు, ముందుకు పోతా ఉన్నారు. మీరు నరేష్ గారు మీరు చెప్పండి, కాంగ్రెస్ లో ఉన్నారు, చాలా రోజులకు ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు ముఖ్యంగా? సార్, ఈ విద్యుత్ సంస్కరణలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో నేను మోదీకి పెద్ద స్వామి భక్తిని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే వెంటనే ఆ సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చిన వెంటనే టెండర్లను పిలిచాడు. తన అనుయాములైనటువంటి తన జతగాళ్ళకి టెండర్లు వచ్చేదానికోసము ఎక్కువ నిధులు వాళ్ళకి సమకూర్చేదానికోసం ప్రయత్నం చేశాడు. ఇదే విషయాన్ని గతంలో కూటమి ప్రభుత్వంలో ఉండి టీడీపీ నాయకులుగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఆర్టీఐ అడిగాము. ఏపీ ఇది అంటే మొత్తం మీద చూసుకుంటే రైతు సంఘాల నాయకులు కావచ్చు, చాలా మంది వివిధ పార్టీల నాయకులు కానీ ప్రజా సంఘాల నేతలు కానీ దీని మీద ఒక పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆగ్రహవేశాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఓటు స్టూడియో ప్రవీణ్, అది ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పనులకు సంబంధించి కూడా రివ్యూ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లీలలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ చేపట్టిన పనుల్లో కొన్నింటిని అర్ధాంతరంగా ఆపేశారు, కొన్ని పనులను ఆగమేఘాలపై పూర్తి చేసి మమ అనిపించారు. అయితే హిందూపురం పరిధిలో ఎంత మేర పనులు చేశారు ఏంటి అన్నటువంటి వివరాలు మనకు రామాంజనేయులు మన రిపోర్టర్ అందిస్తారు. రామాంజనేయులు, హిందూపురం పరిధిలో ఎంత మేర పనులు దక్కించుకున్నారు, ఎన్ని కంప్లీట్ చేశారు, ఎన్ని అర్ధాంతరంగా ఆపేశారు, దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలో షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ వారు ఇప్పటికే దాదాపు 1,000 కోట్ల రూపాయలతో పనులు అయితే దక్కించుకొని హిందూపురం సబ్ డివిజన్ పరిధిలో కూడా ఈ మడకశిర, గోరంట్ల, పెనుగొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ ట్రాన్స్ఫార్మర్లు తర్వాత ఈ విద్యుత్ ఈ స్మార్ట్ మీటర్లు కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేసేదానికి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విపక్షాలు ఇప్పటికే మనకు పూర్తి స్థాయిలో చెప్తున్నారు. దీంతో ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు సిపిఐ నాయకులు వినోద్ గారు ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. వినోద్ గారు, చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ షిరిడి స్థాయి లీలలు అనేది చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఈ హెచ్ఎంటీవీ వారు ఈ రోజు ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అవినీతి భాగవతాన్ని బయట పెట్టడానికి సెపరేట్ లైవ్ పెట్టడాన్ని మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే ఆనాడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి అనుచర గణానికి ఈ కాంట్రాక్ట్ అనేది దక్కించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొన్ని లక్షల, అది కేవలం ఒక షెడ్తో ప్రారంభమైనటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్ ఈరోజు లక్షల కోట్లని వివిధ రాష్ట్రాల్లో అదే విధంగా దేశాల్లో కూడా పెట్టేటటువంటి అంత పెద్ద ఎత్తున ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందంటే కేవలం ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి గారు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైనటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తికి రాష్ట్రం అంతా కూడా ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటిది కాంట్రాక్ట్ అప్పచెప్పడం ఇది దుర్మార్గం. అందులో భాగంగానే వాళ్ళు కేవలం 48 లక్షలకు సంబంధించినటువంటి తక్కువ ధరకే భూములకు ఉన్నటువంటి పరిస్థితి. ఎకరా ఈరోజు 5 కోట్లు 6 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 350 నుంచి 400 కోట్లు విలువ చేసేటటువంటి భూమిని ఈరోజు కేవలం 48 లక్షల రూపాయలకే కారు చౌకగా
ప్రభుత్వ సొమ్మును ఈ రోజు అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే గతంలో ఈ స్మార్ట్ మీటర్లు అనేటివి మేము పెద్ద ఎత్తున వ్యతిరేకించాం. ఈ మోటార్లకి రైతులకు సంబంధించినటువంటి మోటార్లకి మీటర్లు బిగిస్తే ఖచ్చితంగా రైతులకి ఇవి ఉరితాళ్ళగా మారతాయని చెప్పి కూడా మేము ఆ రోజే పెద్ద ఎత్తున దీనిపైన ఆందోళన కార్యక్రమాలు సిపిఐ పార్టీగా చేశాం. అలాగే ఈ రోజు కూడా దీన్ని వెంటనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటువంటి ఏదైతే కాంట్రాక్టును రద్దు చేస్తాం, ఆనాడు జరిగినటువంటి అవినీతి అక్రమాలని బట్టబయలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడున్నటువంటి సీఎం రమేష్ గారు గానైతే ఆనాటి ఏదైతే ప్రతిపక్ష నేత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అయితే ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం అవుతున్నటువంటి పరిస్థితిలో వెంటనే ఏదైతే శ్రీడి సాయి ఎలక్ట్రికల్స్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, అతని పైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించి ఏదైతే అక్రమాలు జరిగినాయో భూముల విషయంలో కాంట్రాక్ట్ పద్ధతి కూడా సక్రమైనటువంటి పద్ధతిలో జరగలేదు, వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రైట్ రామాంజనేయులు, అది గత ప్రభుత్వ హయాంలో ఈ సంస్థ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది అని విమర్శించారు. అయితే ప్రభుత్వాలు మారినా కూడా అదే సంస్థతో ఈ కాంట్రాక్టు పనులు కంటిన్యూ అవ్వడం అయితే కరెక్ట్ కాదు అని మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రివ్యూ చేసి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అవినీతికి సంబంధించి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.